హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇవాల్టి వీడియో ఏంటంటే గన మా పెద్దమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకున్నారండి. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏ ఏ సామాన్లు తీసుకొని వెళ్ళాలి, అలాగే బ్యాచిలర్స్ అయితేనేమి, అలాగే పీజీలలో కష్టపడే పిల్లలు కొత్తగా ఫ్లాట్ తీసుకొని ఉంటారు కదండి, అలాంటి పిల్లలకు కూడా చక్కగా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. సో నేనైతే మాత్రము ఫస్ట్ ఏది సర్దినా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం సర్దుకోవాలి అనేది నా ఉద్దేశం అండి. మనము ఉదయం లేవంగానే అరచేతులు చూసుకొని ఆ తర్వాత వాచ్ చూస్తాం కదా, కాబట్టి కంపల్సరిగా వాచ్ ఒకటైతే తీసి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత సామాన్లు చూడండి, ఒక్కటొక్కటి స్టెప్ బై స్టెప్గా అన్నీ తీసి పెట్టానండి. ఒక్కటి కూడా మర్చిపోకుండా ఇలాగా ఎక్కువ తీసుకోపోకుండా మనకు ఉన్నంతలోనే, చిన్న ఇల్లు అయితే కొన్ని తీసుకొని వెళ్ళాలి, పెద్ద ఇల్లు అయితే ఇంటిని బట్టించి మనం సామాన్ సర్దుకోవాలి కదండి. కాబట్టి మా అమ్మాయి ఏం చేసిందంటే మామూలుగా కూరగాయలు వేయించుకోవటానికి ఒక ప్యాన్ తీసుకునింది, ఆ తర్వాత ఎగ్గు ఉడకబెట్టుకోవటానికి, ఆ తర్వాత మనము లేవంగానే వాచి ఎంత ముఖ్యమో ఆ తర్వాత దేవుడి ఫోటో చూడడం కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి ఒక ఫోటో ఇలాగా సెలెక్ట్ చేసేసుకొని తీసి పెట్టేశాము. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు ఏంటంటే పీజీలలో ఫుడ్ పడట్లేదని చెప్పేసి సపరేట్గా ఫ్లాట్ తీసుకుంటున్నారు, ఆ తర్వాత వంటలు కూడా చేసుకుంటున్నారని చెప్పేసి ఒక స్టవ్ అయితే తీసుకున్నానండి. దానికి కొత్తగా రెగ్యులేటరు పైపు తెప్పించాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా కొన్ని ప్లాస్టిక్ అయితే మా ఇంట్లో ఉన్నాయండి. వాటిలో ఏంటంటే గాన మామూలుగా కందిపప్పు, బియ్యము అలాగా పోసి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అవి కొన్ని తీసేశాను. ఇంకా ఇప్పుడు చూడండి, మామూలుగా స్టవ్ పనిచేస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి కదా, ఊకే పంపిస్తే సరిపోదండి. మనం అన్నీ చెక్ చేసి పంపిస్తే వాళ్ళు చక్కగా ఏదైనా వంట చేసుకోగలరు. ఇంకా నేనైతే ఇప్పుడు మామూలుగా రెగ్యులేటర్ పెట్టేసి చూస్తూ ఉన్నాను. ఇవి మామూలుగా కింద ప్లాస్టిక్ టైప్ ఇచ్చారండి, మనము పాత వాటికైతే ఇనుపవి ఇచ్చారు కదా, అవే మేలు అనుకుంటానండి నేను. ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటానన్నమాట. ఈ వీడియో కూడా నేను షేర్ చేశానండి, ఒకసారి లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మనము మామూలుగా సిలిండర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవి పాడవకుండా ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టానన్నమాట. ఇంకా అయితే ఈ స్టవ్ వచ్చేసి మామూలుగా 45 సంవత్సరాల కిందట తీసుకున్నదండి. ఎంత బరువు ఉందంటే నిజంగా స్టవ్ చక్కగా వెలుగుతుంది, అలాగే స్టవ్ కూడా చాలా బరువుగా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు తీసుకున్నటువంటి స్టవ్లు మాత్రము అస్సలు పనికే రావట్లేదండి, పాత స్టవ్లే చాలా బెటర్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత నేనైతే పాలు తీసుకోవటానికని, అలాగే ఏదైనా అన్నం వండుకుంటారని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈ చిన్న బౌల్ గురించి మా అత్తయ్య మా పెద్దమ్మ ఎలా మాట్లాడుకుంటారో ఒక్కసారి చూడండి. చిన్న సర్వా జేజీ తీసుకుపోతున్నా చిన్నది, మరి పోతాయి మళ్ళీ సన్నవి దేనికి వాడుకోమంటావు ఇప్పుడు? పెరుగుగా చెప్తానా నేను, పెరుగుకు ఇయ్యడం లేదా? లేదు, నాకు అవే కావాలి, అవే కావాలి. మరి అవి ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఇంట్లో 3 తెచ్చింది, ఒకటి అక్కడికి ఇచ్చిన. ఎవరికి? సుధాకర్ బిడ్డకు. ఎవరికి? నాకు అది కావాలంటే ఇచ్చేసిన. కానీ ఉన్నాయి ఇప్పుడు స్టీల్ ఇదే మోడల్ వచ్చినాయి ఇప్పుడు. గుర్తి కావాలా? అసలైన పప్పు గుర్తి సాయంత్రం వెళ్ళి కొత్తది కొనుక్కోవాలనా? ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా ఇంట్లో. ఎవరున్నాయి? పప్పు గుర్తి లేదు. అయితే మన అన్ని కొత్తగా కొనుక్కోమంటావా? పప్పు గుర్తి లేదు. నిజంగా మనం అనుకుంటాం కానీ పెద్దవాళ్ళకు వాళ్ళ చేతికి అనుకూలంగా ఉన్నటువంటి సామాను, అది ప్లాస్టిక్దైనా చిన్న గ్లాస్ అయినా ఏదైనా కూడా పోతే ఎక్కడ పెట్టినావు అని అడుగుతారు కదండి. మామూలుగా మనం ఎంతన్నా ఖర్చు చేయి, వాళ్ళు ఏమీ అనరు. కానీ వాళ్ళు అనుకున్న వస్తువు లేదనుకో ఎంత సతాయిస్తారంటే, మా ఇంట్లో అయితే మా అత్తయ్య అలాగనే అడుగుతూ ఉంటారండి. ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు అత్త అది కొంటే 10 రూపాయలే కదా, ఎందుకు అట్లా అంటే, మనం ఉదయం లేవంగానే మనం అనుకున్న వస్తువు మనకు కనబడితేనే మనం ప్రశాంతంగా ఉంటాం జయ అని అంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇలానేనండి?
ఇంకా నేనైతే మొత్తం ఇలాగా అన్నీ తీసి పెట్టానండి. కొన్ని ప్లాస్టిక్వి టబ్బులు, అలాగే ఏంటివైనా పోసి పెట్టుకోవడానికి చిన్న చిన్న మొక్కలు వేసుకుంటారని చెప్పేసి మనం బిర్యానీకి తెచ్చుకుంటాం చూడండి, అవన్నీ వేస్టేజ్గా పడేయకుండా ఇలాగ కొన్ని సర్దాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా రైస్ కుక్కర్ కూడా తీసి పెట్టానండి. పిల్లలు ఏదైనా మామూలుగా ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటారని చెప్పేసి ఒక చిన్న టేబుల్ కూడా తీసి పెట్టాను, కానీ ఇదైతే పట్టలేదన్నమాట. ఇంకా నైట్ మాత్రం నేను అన్నీ సర్ది పెట్టానండి. మా వారు ఏం చేశారంటే అన్నీ తీసుకొని సంచులలో వేసేసారనమాట. నేను వద్దు అని చెప్పాను. అయితే మా పెద్దమ్మాయి ఏమంటుంది, ఏంటి డాడీ మమ్మీ సర్దింది కదా, నువ్వు మళ్ళీ సంచులలో వేసావు, ఇప్పుడు ఇరవాలి పని అని చెప్పేసి మళ్ళీ అన్నీ తీసుకొని, పిల్లలు ఏంటంటే టబ్బు ఏదో ఒక దానికి పనికి వస్తుంది, బురుగులు నానబోసుకోవటానికి అని చెప్పేసి ఆ టబ్బు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ టబ్బులో కొన్ని మనం సామాన్లు సర్దుకున్నాం అనుకో, చక్కగా తీసుకొని మనం డిక్కీలుగా పెడితే సరిపోతుందండి. సామాన్లు మామూలుగా మనము సంచులలో, గోనె సంచులలో కట్టుకోవటము, మామూలుగా ట్రక్కులలో వెళ్తే అలాగ తీసుకొని వెళ్ళొచ్చు. కార్లలో అలాగ కడితే మనకు సర్దుబాటు కాదండి, అన్నీ పట్టవన్నమాట. ఇంకా అన్నీ తీసి మళ్ళీ ఇలాగ అన్నీ ఈ విధంగా సర్దుకుంటున్నారండి. మొత్తం ఆల్మోస్ట్గా అన్నీ పెట్టేశానండి. ఇంకా కొన్ని మాత్రం మిగిలాయి. ఇవి ఇంకా నేను మాత్రము పిల్లలు బయలుదేరుతూ ఉన్నారంటే చిన్నమైనా పెద్దమైనా కూడా కంపల్సరిగా ఇలాగ పొడులు అయితే చేసి పెడతానండి. వాళ్ళకు ఒకవేళ పీజీలలో ఏది తినబుద్ధి కాలేదనుకో, చక్కగా అన్నంలో కాసింత నెయ్యి వేసేసుకొని ఈ పొడులు కలుపుకొనైనా తింటారని చెప్పేసి కారం పప్పుల పొడి, ఎల్లిపాయ పొడి ఇలాగా కొట్టి పెడతాను. ఇంకా ఇప్పుడు మా పెద్దమ్మాయి ఫ్లాట్ తీసుకునింది కాబట్టి ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి ఇలాగా అన్నీ తయారు చేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ మీకు తెలుసు కదండి, ధనియాల పొడి అంటే మేము ఎక్కువ శాతము చెక్క లవంగా వేసేసుకొని కొడుతూ ఉంటామన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఈ పొడిలన్నీ కొట్టి పెడుతూ ఉంటే మా అన్నయ్య కొడుకు, అలాగే డ్రైవర్ భాష అన్న, ఇంకా మా పెద్దమ్మాయి అన్నీ ఆడ నుంచి కొంచెం కిందికి ఇస్తూ ఉంది, వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని ఇలాగా సర్దుతూ ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఫటాఫట్గా సర్దారు. ఆ తర్వాత మళ్ళీ ఇది పట్టలేదు అది పట్టలేదు అని చెప్పేసి ఇది తీసి అది తీసి ఎలాగైతేనేమి సర్దారండి. సో ఎవరమైనా ఇంతే కదా, ఫస్ట్ అయితే మనం అనుకునేది జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ అలా జరగదండి. ఎందుకంటే మనకు కొంచెం ప్లేసు, అందులో పరుపులు ఏంటంటే మామూలుగా నేను బయట కొనుక్కోమన్నానండి. మా పెద్దమ్మాయికి పెద్దగా అలాగ పరుపులు ఇష్టం ఉండదన్నమాట. మన ఇంట్లో దూదితో కుట్టించినటువంటి పరుపులే ఇష్టం కాబట్టి నేను వెనక సీట్లోనే వేసుకుంటానమ్మా అని చెప్పేసి వెనక సీట్లోనే వేపించుకునిందండి. సరే, ఇంకా మనకేంటంటే ఫ్రిడ్జ్ని కూడా చిన్న ఫ్రిడ్జ్ తీసుకెళ్తున్నారనమాట. మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే కానీ ఆ పరుపు మీద ఫ్రిడ్జ్ కూడా పెట్టుకొని తీసుకొని వెళ్తే సరిపోతుందని చెప్పేసి కొంచెం నిలువుగా బెడ్ని ఇలాగా వేసేశారు. ఇంకా ఇక్కడ చూడండి మా అత్తయ్య అసలు ఎంత అంటే కందిపప్పు తీసుకొని వెళ్ళు, మన ఊరు నుంచి బియ్యం మనకు పండుతాయి కదా, బియ్యం తీసుకొని వెళ్ళని ఒకటే అనమాట. నిజంగా పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనండి. మనం ఒక రకం ఆలోచన చేస్తే వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచన చేస్తారనమాట. నేను ఇన్ని సర్దినాను కదా, నిజంగా పప్పు గుత్తి మర్చిపోయినానండి. అత్తయ్య అప్పుడు గుర్తు చేసినది అనమాట. అవును కదా, పప్పు గుత్తి కంపల్సరీగా ఉండాలి. అయితే నేను పప్పు గుత్తి ప్లేస్లో మామూలుగా ఇప్పుడు పిల్లలు ఇట్లా స్మాషర్ తెచ్చుకున్నారు కదా, ఇంకా అది పెట్టుకుంటే సరిపోతుంది లేబ్బా అని చెప్పేసి సర్దేశాను. ఇంక ఇక్కడ చూడండి పొడులు, మెయిన్గా ఎవరైనా కూడా కొత్తగా సంసారం పెట్టేవాళ్ళు కంపల్సరిగా చింతకాయ తొక్కు, కల్లుప్పు, దేవుడి పటము అలాగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నేనైతే మా అమ్మాయి నిజంగా ఫ్యామిలీ ఇంకా పెట్టేస్తున్నాయి అని ఊహించుకొని అని చెప్పేసి ఇవన్నీ సర్దేశానండి. ఏందమ్మా నీ చాదస్తం ఇది, చింతకాయ తొక్కు ఇవన్నీ ఎందుకంటే ఉండాలమ్మా చింతకాయ తొక్కు. పెద్దలు ఊకే చెప్పలేదు, ఏమీ లేనప్పుడు కూడా చింతకాయ తొక్కు కలుపుకొని తినే రోజులు కూడా ఉన్నాయి. అందులో చింతకాయ తొక్కు కూడా మన ఆరోగ్యానికి మంచిది, అప్పుడప్పుడు తింటూ ఉండని చెప్పేసి నేను కాసింత ఎక్కువగా సర్దేశానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా వారు మా పెద్దమ్మాయి ఇద్దరు కలిసి ఒక దాంట్లో కొబ్బరి పొడి, ఒక దాంట్లో చెప్పపప్పుల పొడి. నిజంగా మనం అనుకుంటాం కానీ ఒక్క కర్రీ చేసేది పిల్లలకి అలవాటైందనుకో అన్ని కర్రీస్ చేసుకుంటారండి. మా పెద్దమ్మాయి ఎప్పుడు అంటూ ఉంటుంది, ఏంటి మమ్మీ చిన్న చిన్న వ్లాగ్స్ అంటే కర్రీస్ ఎలా చేయాలి అనేది 2-3 నిమిషాలలో ఉన్నటువంటిది ఒక ఛానల్ పెట్టు మమ్మీ నువ్వు అంటూ ఉంటుందండి. అమ్మో నా చేత కాదని అంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడైతే మా వారు చూడండి అసలు ఎంత బాగా పిల్లలకి హెల్ప్ చేస్తారంటే, నిజంగా మా ఇంట్లో అందరం కలిసికట్టుగానే ఇలాగ పనులు చేసుకుంటామండి. అత్తయ్య కూడా అంత ఏజ్ వచ్చినా కూడా ఇది నాకు చేత కాదని అనుకోదండి. ఆమెకు చేతనైన పని ఏదో ఒకటి చేస్తూ ఉంటుందన్నమాట. మీ ఇంట్లో కూడా ఇంతే కదండి, మా ఇంట్లో అయితే ఇలాగనే అనమాట. ఇంకా ఇక్కడ బొరుగులు మాత్రం ఇవి తాడిపత్రి బొరుగులు అండి. నంద్యాల బొరుగులు అయితే చాలా టైం పడుతుందని చెప్పేసి నేను తాడిపత్రి బొరుగులు నానబెట్టి ఇలాగ ఉగ్గాని చేస్తూ ఉన్నాను. కానీ ఈ ఉగ్గాని చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి, ఫేమస్ కూడా అనమాట. మామూలుగా నంద్యాలలో ఎక్కువ శాతం నంద్యాల బొరుగులతో చేస్తారు, కానీ
ఆవుకు తాడిపత్రి వెల్ల మాత్రం ఈ బొరుగులతోనే ఉగ్గాని చేస్తారండి. ఇలాంటి ఉగ్గాని చేసేసుకొని ఒక 2 బజ్జీలు పెట్టుకొని తిన్నామనుకో సూపర్గా ఉంటుందన్నమాట. సో నేను ఎక్కడికైనా అంటే ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఫాస్ట్గా అయ్యేటటువంటి టిఫిన్ అంటే ఉగ్గాని అయితేనేమి, ఉప్మా అయితేనేమి ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదండి, ఎవరమైనా అంతే కదా. అందులో వీళ్ళు ఉదయాన్నే టిఫిన్ తినేసి వెళ్తే బాగుంటుందని చెప్పేసి చేస్తూ ఉన్నాను. మామూలుగా ఏంటంటే మా పెద్దమ్మాయి ఇంకా అక్కడ హోటల్లో నిలబడుకోవాలి, వెయిట్ చేయాలి, ఇదంతా ఎందుకమ్మా లేట్ అవుతుంది, కొంచెం లేట్ అయినా కూడా టిఫిన్ తినేసి వెళ్తామని చెప్పేసి ఇంకా అందరూ టిఫిన్ తినేశారు. ఇంకా ఆ తర్వాత కాలి కింది పట్టలండి. ఇవి మామూలుగా ఇవి ఏంటంటే గాన మేము బెడ్షీట్లు, మిగిలిన బెడ్షీట్లు ఏదైనా దిండు కవర్లు అలా ఉంటాయి కదా, వాటితో ఇలాగ కుట్టించానండి. బాగా పల్చగా ఉంటాయి, మనకు దోబీ వాళ్ళు కూడా ఉతకటానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగా కుట్టించాను. ఇంకా ఇప్పుడు అక్షింతలు చూశారు కదండి, మామూలుగా అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి కదండి. మనం ఎక్కడికి బయలుదేరినా కూడా మనం పెద్దవాళ్ళతో ఇలాగ అక్షింతలు వేయించుకుంటే చాలా మంచిదన్నమాట. కానీ మా పిల్లలు ఎక్కడికి బయలుదేరినా కూడా కంపల్సరీ వాళ్ళ నానమ్మకి ఇలాగ కాళ్ళు ముక్కొని వెళ్తారు. అయితే అత్తయ్య ప్రతిసారి కూడా శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని చెప్తూ ఉంటారండి. ఇంకా నాకు మాత్రము నిజంగా కారు ఎక్కంగానే ఒక 2-3 సార్లు అనుకుంటాను. అలాగే కారులో కంపల్సరీగా ఒక నిమ్మకాయ అయితే పెట్టుంటానండి. మనము నిమ్మకాయ పెట్టుకోవటం వల్ల రక్షణ అని చెప్పేసి పెద్దలు కూడా చాలామంది పెట్టుకోమంటారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మెయిన్గా నేను మా పెద్దమ్మాయికి ఏమని చెప్తున్నానంటే, మీరు స్టవ్ వెలిగించిన తర్వాత ఆఫ్ చేసుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మ, నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నిజంగా తల్లి బాధ తల్లిదేనండి. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం కదా, వాళ్ళు సరే అమ్మా అని చెప్తారు. అక్కడికి పోయిన తర్వాత అమ్మ బెండకాయలో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలని అడుగుతారండి. అదే ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా నేర్చుకోకపోతే ఎంత బాగుంటుంది చెప్పండి. అలా చెప్తే వినరు. అక్కడికి పోయిన తర్వాత ఎంత వేయాలని మళ్ళీ ఫోన్ చేసి మనల్ని అడిగి ఇలాగ కర్రీస్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఫస్ట్లో కూడా నుంచి అంతేనండి. మా పెద్దమ్మాయి చాలా బాగా నీట్ అనమాట. చిన్నామె మాత్రం వంటలు సూపర్గా చేస్తుందండి. పెద్దామె ఎప్పుడైనా కూడా నాలాగానే ఎప్పుడు కడిగేసుకొని నీట్గా పెట్టుకోవాలి అనేది ఆమె ఉద్దేశము. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే అక్కడ మామూలుగా పరుపు మీద ఫ్రిడ్జ్ పెట్టాం కదా, జాగ్రత్తగా పట్టుకోమ్మా, అది ఏమి పాడైనా కూడా వేస్ట్ అవుతుందండి. చాలా చిన్న ఫ్రిడ్జ్, దాంట్లో మనకి మామూలుగా బాటిల్ పెట్టుకోవాలండి. పెద్ద ఫ్రిడ్జ్కి చిన్న ఫ్రిడ్జ్ ఫ్రీ వచ్చింది అంతే తప్ప సర్లే మమ్మీ ఏదైనా మిగిలితే పెట్టుకుంటాము, లేకుంటే లేదు, అందులో ఎండలు ఉన్నాయి కదా, కొంచెం చల్లనీళ్ళు పెట్టుకొని తాగొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే తీసుకొనింది. ఇంకా ఇక్కడ మామూలుగా కారులో ముందర దేవుడి పటాలు ఉంటాయి కదండి, వాటికి పూలు పెట్టమని చెప్పేసి ఒక 2-3 పూలు తీసుకొని భాషన్నకి ఇస్తూ ఉన్నాను. సో మేము ఎప్పుడు బయలుదేరినా కూడా ఇంతేనండి. అంటే మనకి చెట్లకు పూలు ఉంటాయి కదా, మనం పెట్టేసి ఏదైనా కూడా భగవంతుని తలుచుకొని వెళ్ళటం మంచిది కదా అని నా ఉద్దేశము. ఇంకా అయితే భాషన్న ఎదురెక్కి రామ్మా, పాప వాళ్ళు బయలుదేరుతున్నారు కదా అని చెప్పేస్తే నేను ఎదురెక్కి వస్తూ ఉన్నాను. నిజంగా మనం అనుకుంటాము ఫ్యామిలీ పెట్టడం ఆషామాషి కాదండి. ఉప్పు పప్పుతో సహా ప్రతి ఒక్క వస్తువు ఉండాల్సిందేనండి. ఒకటి లేకపోయినా అది నిండుకుంది ఇది నిండుకుంది అని అంటూ ఉంటాం కదా. కాబట్టి వాళ్ళ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది. అందులో ఏంటంటే చాలామంది కొత్తగా ఫ్యామిలీస్ పెడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇంకా ఇప్పుడైతే నేను ఎదురెక్కి వస్తూ ఉన్నానండి. శ్రీరామరక్ష అని ఎదురెక్కి వచ్చానండి. ఎవరమైనా ఇంతే కదండి. ఇంకా మా అత్తయ్య అయితే నిజంగానే కొత్త సంసారం పెట్టినట్టు మనవరాలు అది తీసుకోవో ఇది తీసుకోవో అని అంటూనే ఉన్నారనమాట చివరి వరకు. నాకైతే బల నవ్వొచ్చిందండి. ఈ పాప కొత్త ఫ్యామిలీ పెట్టడం ఏందో కానీ. ఇంకా అక్కడ ఫ్లాట్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఉందన్నమాట. 2 బెడ్రూమ్స్, అలాగే హాల్ అయితే పెద్దగా ఇచ్చారు, డైనింగ్ టేబుల్ ఇచ్చారు, అలాగే కుర్చీలు, అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయండి. దేవుని గది కూడా చాలా చిన్నగా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా వంటగది మాత్రం సూపర్గా ఉందండి. బాగా సెట్ చేసుకున్నారు పిల్లలు. ఇంకా వీళ్ళైతే రోజు ఒక రకం వంటలు చేసేసుకొని నాకు ఫోటోలు పెడుతూ ఉంటారండి. నాకు భలే నవ్వొస్తుంటుంది అనమాట. ఎంత బాగా చేసుకుంటున్నారు పిల్లలని అనుకుంటూ ఉంటాను. చూసారు కదండి, ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.